మరో బ్రేకింగ్ చూస్తాం. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలపై కసరత్తు కొనసాగుతుంది. కీలక స్థానాలకు అభ్యర్థుల అంశం కొలిక్కి రాకపోవడంతో పాటు పలు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నవంబర్ 1వ తారీఖు తర్వాతనే మిగిలిన అభ్యర్థుల ప్రకటన ఉంటుందని బీజేపీ కీలక నేతలు చెబుతున్నారు. నవంబర్ 1న పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. అదే రోజు లేదా నవంబర్ 2న మళ్లీ జాబితాను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల స్థానాలకు గాను ఇప్పటికే 52 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది పార్టీ. మిగిలిన వాటితో అత్యధిక స్థానాల అభ్యర్థులపై 2-3 రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. మొదటి జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో అత్యధిక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో సగం లేదా అంతకంటే ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ముఖ్య నేతలందరూ అసెంబ్లీ ఎన్నికల బరిలో దించే ఆలోచనలో నేపథ్యంలో అధిష్టానం స్థానం పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూస్ చూస్తాం. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలపై కసరత్తు కొనసాగుతుంది. కీలక స్థానాలకు అభ్యర్థుల అంశంపై కొలిక్కి రావడంతో అయితే పాటు పలు అంశాలు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నవంబర్ 1వ తారీఖు తర్వాతనే మిగిలిన అభ్యర్థుల ప్రకటన ఉంటుందని బీజేపీ కీలక నేతలు చెబుతున్నారు. నవంబర్ 1న పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. అదే రోజు లేదా నవంబర్ 2న మళ్లీ జాబితాను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటికే 52 నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. మిగిలిన వాటిలో అత్యధిక స్థానాలు అభ్యర్థులపై 2-3 రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. మొదటి జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో అత్యధిక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక ఉమ్మడి నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో సగం లేదా అంతకంటే ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ముఖ్య నేతలందరినీ అసెంబ్లీ ఎన్నికలలో బరిలో దించే ఆలోచన నేపథ్యంలో అత్యధిక స్థానాలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.